బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని కేంద్ర మంత్రులతో వరుస భేటీ కాబోతున్నారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ అవుతారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరుతారు. ఇప్పటికే పోలవరం, అమరావతిపై విడుదల చేసిన వైట్ పేపర్ వివరాలు కూడా ప్రధాని దృష్టికి తీసుకొని వెళ్తారు. అమరావతి, పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాగనుంది. అమరావతికి వెంటనే 15,000 కోట్లు అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నిధులను అడిగే అవకాశం ఉంది. పోలవరం తొలి దశకు 12,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని కోరబోతున్నారు. బీహార్ కు నితీష్ కుమార్ స్పెషల్ స్టేటస్ కోరుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం స్టేటస్ కంటే వెంటనే నిధులు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. విజయవాడ నుంచి ముంబై, ఢిల్లీకి వందే భారత్ ట్రైన్ అడుగుతారని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ నుంచి చెన్నై, బెంగళూరుకు స్పెషల్ రైళ్లు వేయాలని అడిగే అవకాశం ఉంది. రాయలసీమతో పాటు వెనుకబడిన జిల్లాలకు స్పెషల్ గ్రాంట్స్ ఇవ్వాలని చంద్రబాబు మోదీని కోరబోతున్నారు. దానితో పాటు కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 12:15 కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవుతారు. రాష్ట్రంలో రోడ్ల విస్తరణపై విజ్ఞప్తి చేయబోతున్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. 2 రోజుల క్రితం రోడ్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వివరాలన్నీ కూడా గడ్కరీకి తెలియజేస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అవుతారు. 2:45 హోంమంత్రి అమిత్ షాను కలుస్తారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఆయన దృష్టికి తీసుకొని వెళ్తారు. రేపు కూడా చంద్రబాబు పలువురితో భేటీ కాబోతున్నారు. రేపు ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో, 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలుస్తారు. త్వరలోనే కేంద్రం బడ్జెట్ను పెట్టబోతుంది. ఇందులో ఏపీకి ఎక్కువగా కేటాయింపులు చేయాలని కోరనున్నారు. 10:45 కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, మధ్యాహ్నం 12:30 కేంద్ర మంత్రి అథవాలేతో భేటీ అవుతారు. ఆ తరువాత పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ రాయబారిలతో సమావేశమై ఏపీ పెట్టుబడుల గురించి మాట్లాడతారు. రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమవుతారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, చంద్రబాబు ప్లాన్ అంటూ స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఇవాళ ఎవరెవరిని కలిసే అవకాశం ఉందనుకోవచ్చు? కొద్దిసేపు క్రితమే కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో చంద్రబాబు భేటీ ముగిసింది. ప్రధానంగా రాష్ట్రంలో ఆయన నూతనంగా నూతనంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సహకారం అందించాలని కోరబోతున్నారు. దానిలో భాగంగా ముందుగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు. దాదాపు అర్ధగంట పాటు ఆయనతో సమావేశమయ్యారు. ఇటు పీయూష్ గోయల్ కూడా ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. మరి ముఖ్యంగా రాష్ట్రంలో నూతన పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించి గతంలో ఏవైతే పరిశ్రమలు మూతపడినాయో వాటికి సంబంధించి మళ్ళీ రీఓపెన్ చేసేందుకు అన్ని జిల్లాలకు సంబంధించి కూడా అనేక పరిశ్రమలు గతంలో స్థాపించడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. దానికి సంబంధించి మళ్ళీ రీఓపెన్ చేసి వాటిని మళ్ళీ ప్రారంభించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. మరోవైపు పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైతే పారిశ్రామికవేత్తలు వస్తారో వారికి సంబంధించి కూడా పర్మిషన్లు ఇచ్చేందుకు కూడా చొరవ తీసుకోవాలనేది ప్రధానంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి చంద్రబాబు